హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, నర్మద ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇక తలనొప్పిగా ఉంది అనడంతో వేదవతి నర్మదని చాలా ప్రేమగా చూసుకుంటుంది. తన ఒళ్ళో పడుకోబెట్టి ఇక తలకి జెండుంబాం రాసుకుంటూ నర్మదతో కబుర్లు చెప్తూ ఉంటుంది. అది చూసిన శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, అత్తయ్యతో నేను మాట్లాడతానంటే నన్ను చిరాకు పడి లోపలికి పంపించింది, కానీ నర్మదని మాత్రం తన ఒడిలో పడుకోబెట్టి తనకి కబుర్లు చెప్తుంది. ఇలాగే వదిలేస్తే నర్మద మీద అత్తయ్యకి చాలా ప్రేమ పెరుగుతుంది, ఇక నన్ను దూరం పెడుతుంది. అలా అయితే నేను వేసిన ప్లాన్ సక్సెస్ ఎలా అవుతుంది? ఎలాగైనా నర్మదని అత్తయ్యని దూరం చెయ్యాలి అని చెప్పి శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళి తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా నర్మదని అత్తయ్యని శాశ్వతంగా ఎలా దూరం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది. అవును, నర్మదని ఈ భూమి మీద లేకుండా చేస్తేనే ఇక అత్తయ్య నర్మదని మర్చిపోతుంది. లేకపోతే ఆ కోడలంటేనే ఎక్కువ ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. అలా అయితే నేను వేసిన ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పి శ్రీవల్లి వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి, అమ్మోయ్, నేను ఎన్ని ప్లాన్లు వేసినా మా అత్తయ్య నర్మదని మాత్రం విడదీయలేకపోతున్నానే. అత్తయ్య మాత్రం నర్మదని చాలా ప్రేమగా చూసుకుంటుంది, నన్ను మాత్రం కసురుకుంటూ లోపలికి పో అంటుంది. నాకేమీ అర్థం కావడం లేదు అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, ఎలా అమ్మి, ఎలా అయితే వాళ్ళిద్దరూ శాశ్వతంగా దూరం అవుతారో చెప్పు అనగానే అప్పుడు శ్రీవల్లి, అమ్మోయ్, ఆ నర్మదని ఈ లోకంలోనే లేకుండా చేస్తేనే ఇక ఆ నర్మదని మా అత్తయ్య శాశ్వతంగా మర్చిపోతుంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, సరే అమ్మి, అదంతా నేను చూసుకుంటాను కదా, వదిలే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక శ్రీవల్లి చెప్పిన మాటల గురించే భాగ్యం ఆలోచిస్తూ ఉంది. ఇక వెంటనే తనకు తెలిసిన కొంతమంది రౌలీల దగ్గరికి వెళ్ళి, చూడండి, మీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను, కానీ నేను చెప్పిన ఫోటోలో ఉన్న అమ్మాయిని మాత్రం ఈ లోకంలో లేకుండా చెయ్యాలి అని భాగ్యం అనగానే అప్పుడు రౌడీలు, సరే అమ్మా, చూయించు, ఆ ఫోటో ఎవరిదో అని చెప్పి ఆ రౌడీలు అనగానే అప్పుడు భాగ్యం తన దగ్గర ఉన్న నర్మదా ఫోటోని తీసి వాళ్ళకి చూయిస్తుంది. అది చూసిన రౌడీలు ఒక్కసారి స్టన్ అవుతారు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? తను ఎవరనుకుంటున్నావు? రామరాజు రెండో కోడలు. రామరాజుతో పెట్టుకుంటే ఇక ఊళ్ళో మేము బ్రతకలేము అని రౌడీలు అనగానే అప్పుడు భాగ్యం, చూడండి, రామరాజు కోడలైతే ఏంటి, తనేమన్నా దేవుడా? చూడు, మీరు ఆ అమ్మాయిని ఏదైనా చేస్తే ఆయనకి ఎలా తెలిసిపోతుంది? మీ పేరు బయటికి రాకుండా నేను చూసుకుంటాను, కానీ ఈ అమ్మాయిని మాత్రం పంపించండి అని భాగ్యం అంటుంది. ఇక ఆ మాటలు విన్న రౌడీలు, సరేనమ్మా, కానీ డబ్బు మాత్రం ఎంత తొందరగా ఇస్తే అంతే మంచిది, లేకపోతే మా గురించి తెలుసు కదా అని రౌడీలు అనగానే అప్పుడు భాగ్యం, సరేనండి, మీకు వెంటనే డబ్బు పంపిస్తాను అని చెప్పి ఇక భాగ్యం అక్కడి నుంచి వెళ్తూ వెనకకి మళ్ళీ చూసి, ఒరేయ్, మీకు డబ్బు ఇస్తే ఇంతవరకు నేనెందుకు వస్తానురా? మీకు డబ్బు కాదు కదా, నన్ను ఏదైనా చేస్తే నేను పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి భాగ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే నర్మద రోజులాగానే ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. ఇక ఒక చోట నిలబడి ఆటో కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇక ఆటో ఎంతకీ రాకపోవడంతో ఇంతలోనే రౌడీలు నర్మదను చూసి నర్మద దగ్గరికి వస్తారు. ఇక వాళ్ళని చూసిన నర్మద, ఏయ్, ఎవర్రా మీరు, నాక ఎదురుగా వచ్చారేంటి, అడ్డు తప్పుకోండి అనగానే అప్పుడు ఆ రౌడీలు, చూడు, మేము
అడ్డు తప్పుకోవడానికి రాలేదు, నిన్ను అడ్డం తొలగించుకోవడానికే వచ్చాం అని చెప్పి రౌడీలు నర్మద దగ్గరికి వెళ్తూ ఉంటారు. అది చూసిన నర్మద మాత్రం ఒరే ఏం చేస్తున్నారా అని చెప్పి వెంటనే నర్మద అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అలా కాస్త దూరం పారిపోయాక నర్మద కాలికి ఒక రాయి తగిలి కింద పడిపోతుంది. దాంతో రౌడీలు నర్మద చుట్టుముట్టి చూడు ఎక్కడికి పారిపోతావు, ఈరోజు నిన్ను పైకి పంపించిన తర్వాతే మేమిక్కడి నుంచి వెళ్తాం అని చెప్పి ఇక రౌడీలు నర్మద చుట్టుముట్టి ఇక నర్మదని చంపాలని చూస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న రామరాజు ఏంటి ఎవరో రౌడీలు ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నట్టున్నారు అని చెప్పి వెంటనే రామరాజు అక్కడికి వస్తాడు. ఇక అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు నర్మదను చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక వెంటనే రౌడీలు నర్మద మీద దాడి చెయ్యబోతూ ఉంటే ఇక రామరాజు ఏయ్ ఆగండ్రా ఏం చేస్తున్నారా అని చెప్పి రామరాజు ఆ రౌడీలను కొడుతూ ఉంటాడు. ఇంతలోనే రౌడీలు పారిపోతూ ఉండగా రామరాజు అందులో ఒక అతనిని గట్టిగా పట్టుకొని ఏయ్ ఎవర్రా మీరు, ఎందుకు నా కోడల్ని చంపాలనుకుంటున్నారు, నిజం చెప్పు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు అతను మాత్రం చూడు నన్ను వదిలేయకపోతే నిన్ను కూడా చంపేస్తాను వదులు అని చెప్పి ఆ రౌడీ రామరాజు నుంచి పారిపోతూ ఉంటాడు. అప్పుడు నర్మద కూడా ఆ రౌడీని గట్టిగా పట్టుకుంటాడు. ఇక రామరాజు ఆ రౌడీని చితక్కొట్టి ఒరేయ్ నిజం చెప్పరా, అసలు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నర్మదని ఎందుకు చంపాలనుకుంటున్నావు, నీకు ఎవరు చెప్పారు నర్మదని చంపమని అని రామరాజు అనగానే ఇక ఆ మాటలు విన్న రౌడీ మాత్రం సైలెంట్గా ఉంటాడు. చెప్తావా లేక పోలీసులకి ఫోన్ చేయమంటావా, ఇప్పుడు పోలీసులు వస్తే జీవితాంతం నువ్వు జైల్లోనే ఉండాలి, నిజం చెప్పావో నిన్ను వదిలేస్తాను అని రామరాజు అనగానే అప్పుడు ఆ రౌడీ చెప్తాను సార్ నన్ను ఏమీ అనొద్దు ప్లీజ్ మీకు దండం పెడతాను, చూడండి సార్ ఈ నర్మద మేడాన్ని చంపితే ఆ భాగ్యం మాకు చాలా డబ్బు ఇస్తానని చెప్పింది, అందుకే డబ్బు కోసం మేము నర్మద మేడాన్ని చంపాలనుకున్నాం, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి సార్ అని చెప్పి ఇక ఆ రౌడీ బ్రతిమిలాడడంతో అది విన్న రామరాజు నర్మద ఒక్కసారి స్టన్ అయిపోతారు. ఏంట్రా భాగ్యం నర్మదను చంపనడం ఏంటి అనగానే అప్పుడు రౌడీ ఏమో సార్ మాకు తెలియదు కానీ నన్ను వదిలేయండి సార్ నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి ఇక రౌడీ అనగానే అప్పుడు రామరాజు ఆ రౌడీని వదిలేస్తాడు. ఇక నర్మద మాత్రం ఏంటి మావయ్య ఆ భాగ్యం ఏంటి, నన్ను చంపాలనుకోవడం ఏంటి, అసలు నేను వాళ్ళకి ఏమి హాని తలపెట్టానని ఆ భాగ్యం నన్ను చంపాలనుకుంది అని నర్మద అనగానే అప్పుడు రామరాజు పదమ్మ వెంటనే ఈ విషయం మన ఇంట్లోనే తేల్చుకుందాం పద అని చెప్పి ఇక రామరాజు నర్మదని కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇక శ్రీవల్లి మాత్రం ఇంతలో భాగ్యంతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ ఏమైందమ్మా, ఏం చేశావు, ఆ నర్మదని పైకి పంపించమని చెప్పావా అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం అవునమ్మి రౌడీలకి డబ్బిచ్చాను, ఈ పాటికే ఆ నర్మదని పైకి పంపేసే ఉంటారు అని శ్రీవల్లి భాగ్యం మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే రామరాజు శ్రీవల్లి మాటలు విని ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే బుజ్జమ్మ చందు సాగర్ అందరూ ఇలా రండి అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక వేదవతి మాత్రం ఏంటండి అంత కోపంగా ఉన్నారు, నర్మదకేంటి ఈ గాయాలయ్యాయేంటి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఎందుక ఇదంతా నీ పెద్ద కోడలి పుణ్యం అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇదేంటి మా గురించి నిజం తెలిసిపోయిందా, అయినా రౌడీలు నర్మదని వదిలేశారేంటి, అయినా ఈ పాటికే నర్మదని పైకి పంపించుండాలి కదా అని శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇక రామరాజు ఏంటి శ్రీవల్లి ఆలోచిస్తున్నావు, నర్మద ఎలా బ్రతికి ఇంటికొచ్చిందని ఆలోచిస్తున్నావా అని రామరాజు అంటాడు. అప్పుడు చందు ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు, శ్రీవల్లి అలా ఎందుకు అనుకుంటుంది అని చందు అనగానే ఇక రామరాజు అవునరా ఇదంతా చేసింది నీ భార్య శ్రీవల్లినే, అసలు నర్మదని ఎందుకు చంపాలనుకుందో తెలుసా, తన నిజ స్వరూపం ఎక్కడ బయటపడిపోతుందోనని, అంతేకాకుండా మీ అమ్మ నర్మదని ప్రేమగా చూసుకుంటుందని
వీళ్ళిద్దరిని శాశ్వతంగా విడదీయాలని నీ భార్యే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి రౌడీల చేత నర్మదని చంపించాలనుకుంది. నేను అటుగా వెళ్తూ నర్మదని చూసి వెంటనే తన దగ్గరికి వెళ్ళి తనని కాపాడాను. కానీ ఆ టైంలో నేను వెళ్ళి ఉండకపోతే ఈ పాటికి నర్మద మనకుండేదే కాదు అని రామరాజు అంటాడు. ఆ మాటలు విన్న చందు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఏంటి నాన్న మీరు మాట్లాడేది అనగానే అప్పుడు రామరాజు, నిజంరా, ఇప్పుడే శ్రీవల్లి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటే నేను నా కళ్ళారా చూశాను, చాటుగా ఆ మాటలన్నీ విన్నాను కూడా అని రామరాజు అనగానే ఇక శ్రీవల్లి చాలా కంగారు పడుతూ భయపడుతూ ఉంటుంది. అప్పుడు శ్రీవల్లి అది కాదు మావయ్య అంటూ ఉంటే ఇక వెంటనే రామరాజు శ్రీవల్లి చెంప పగలగొట్టి, ఒరే చందు, వెంటనే పోలీసులకి ఫోన్ చేయరా అని రామరాజు అంటాడు. ఇక అప్పుడు వేదవతి, ఏంటి శ్రీవల్లి, నీకంటే నర్మదని మంచిగా చూసుకుంటున్నానని నువ్వు నర్మదనే చంపాలని చూస్తావా? అసలు నువ్వు ఆడపిల్లవేనా అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని, మావయ్య, నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి, కానీ నన్ను పోలీసులకి పట్టించొద్దు ప్లీజ్ మావయ్య అని చెప్పి శ్రీవల్లి బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న రామరాజు, చూడు శ్రీవల్లి, ఇన్ని రోజులు నీ మాటలు విని నేను మోసపోయాను. నీ వల్ల వీళ్ళనందరినీ ఎంతో అవమానించాను, అనుమానించాను, కానీ ఇంత మోసం చేస్తావని అస్సలు ఊహించుకోలేకపోయాను. చూడు, నీలా మోసం చేసేవాళ్ళు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఇక రామరాజు పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇక ఇంతలోనే నర్మద, ఏంటక్క, నిన్ను సొంత అక్క కంటే ఎక్కువగా చూసుకున్నాను, అత్తయ్య నా మీద ప్రేమ చూపిస్తుందని నన్నే చంపాలనుకున్నావా? చూడు, ఇష్టం లేకపోతే నేను సాగర్ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాళ్ళం, కానీ ఇంత పనికి దిగజారుతామని అస్సలు ఊహించలేకపోయాను అని నర్మద అంటూ ఉంటే అప్పుడు చందు, చూడు నర్మద, అసలు ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా అనవసరం అని చెప్పి ఇక చందు తన ఫోన్ తీసి వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు. చందు నుండి ఫోన్ రావడంతో పోలీసులు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, సరే సార్, వెంటనే వచ్చేస్తున్నాం అని చెప్పి ఇక ఎస్ఐ రామరాజు ఇంటికి వస్తాడు. ఇక రామరాజు జరిగిన విషయం మొత్తం కూడా ఎస్ఐతో చెప్పడంతో ఇక ఎస్ఐ శ్రీవల్లిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక రామరాజు, చూడండి ఎస్ఐ, తననొక్కదాన్నే అరెస్ట్ చేయడం కాదు, తనతో పాటు ఆ భాగ్యముని కూడా అరెస్ట్ చేయండి, అలా అయితేనే వీళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పొచ్చు అని రామరాజు అనగానే అప్పుడు ఎస్ఐ, సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక ఎస్ఐ శ్రీవల్లిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వేదవతి నర్మదని హగ్ చేసుకొని, అమ్మా నర్మద, శ్రీవల్లి ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదమ్మా, కానీ మనసులో ఇంత కోపం పెట్టుకొని పైగా అంతలా మంచిగా నటిస్తూ మనల్ని మోసం చేసింది ఆ శ్రీవల్లి. ఇక ఆ శ్రీవల్లి ఎప్పటికీ బయటికి రాకుండా చూసుకోవాలి అని చెప్పి వేదవతి నర్మదకి చెప్తూ ఉంటే అప్పుడు నర్మద, లేదత్తయ్య, ఇది శ్రీవల్లి వచ్చిన ప్లాన్ కాదు, వాళ్ళ అమ్మకు వచ్చిన ప్లాన్. నన్ను చంపేస్తే ఈ ఇంట్లో తను మహారాణిలా ఉండవచ్చని వాళ్ళ అమ్మ ప్లాన్తోనే శ్రీవల్లి అక్క ఇలా చేసింది, కానీ శ్రీవల్లి అక్కనే మనం అపార్థం చేసుకున్నాం అని నర్మద అంటూ ఉంటుంది. ఇక శ్రీవల్లిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే అది చూసిన భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఒరే విశ్వ, చూడరా, ఆ రామరాజు కుటుంబం ఎంతలా బాధపడుతుందో చూడరా, వాళ్ళింట్లో ఎన్ని గొడవలు అవుతున్నాయో. అలా గొడవ జరుగుతూ ఉంటే నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఆ రామరాజు బాధపడుతూ ఉంటే నేను అది చూసి సంతోషపడాలి అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ, అవునక్క, ఆ రామరాజు వాడి కొడుకు మనకి ఎంత అన్యాయం చేశారో తెలుసు కదా, ఏమీ తెలియని నా చెల్లెల్ని వాడు లేపుకెళ్ళి పెళ్లి చేసుకొని మనకి తీరని దుఃఖాన్ని మిగిల్చాడు అని చెప్పి విశ్వ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, అవునరా, రామరాజుకి ఇప్పుడు తగిన శాస్త్రే జరిగింది అని భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అది చూసిన శారదాంబ, ఎందుకే అక్కడ ఉన్నది నీ చెల్లెలు కుటుంబం అంతలా బాధపడుతుంటే నువ్వు చూసి మాత్రం సంతోషపడుతున్నావా? అంటే నీ చెల్లెలంటే నీకు ప్రేమ లేదా అని చెప్పి శారదాంబ అనగానే అప్పుడు భద్రావతి, చూడమ్మా, నా చెల్లెలంటే నాకెంతో ప్రాణముండేది, కానీ ఆ రామరాజు నా చెల్లెల్ని మోసం చేసి
పెళ్లి చేసుకొని తీసుకువెళ్ళాడు. దాంతో ఇప్పుడు నా చెల్లెలన్నా ఆ రామరాజన్నా నాకు అంత పగ. ఆ రామరాజు కుటుంబం ఎప్పుడు పగతో రగిలిపోతూనే ఉండాలి. వాళ్ళ కుటుంబం నాశనం అవ్వకోవడమే నాకు కావాలి అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉంటే శారదామ్మ మాత్రం చి ఇక నువ్వు మారవే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా నర్మదని చంపాలని చూసిన శ్రీవల్లి భాగ్యం నిజం తెలుసుకొని శ్రీవల్లి భాగ్యాన్ని పోలీసులకి పట్టించిన రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.